జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానల్ మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది సార్. నా ఫ్రేమా? నా సెల్ ఫోన్ లో ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. ఓకేనండి, అప్పుడు ఫ్రేమ్ ఫ్రీజ్ అయిపోతుందా? ఓకేనా? నువ్వు జోకులు అయిపోయి నారాయణమూర్తి. ఓకే 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 ఓకేనండి. నా వాయిస్ వస్తుందా? వస్తుంది వస్తుంది, మీ మాట మీ వాయిస్ వస్తుంది, మీ మాట వస్తుంది, ఫోటో వస్తుంది, మీరు కనిపిస్తున్నారు. వీడియో వస్తుందా? మా నారాయణమూర్తి చెప్పాడంటే పక్కాగా ఉంది. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఏంటి పేరు నాని గారిని ఎక్కడ పంపించారండి? మీ ప్రాంతమే కదా, మీకు చాలా ఇష్టం ఆయన అంటే. నిన్నటి దాకా కనపడ్డాడు, నిన్నటి నుంచి కనపడలేదంట బందర్లో. అదొక టాకు. రేపేమో వాళ్ళ మిస్సెస్ సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ రేపు హీరింగ్ వస్తుంది 9వ జిల్లా కోర్టులో. మరి ఈయన కూడాను తనకు తెలిసిన వివరాలు తనకేను వారి అబ్బాయికి కూడాను ఇచ్చారట నోటీసులు పోలీసు వారు. మీకు తెలిసిన సమాచారాన్ని మీరు మాకు అందజేయండి అని. అయితే వారు ఆ నోటీసులు ముట్టుకొని వారు ఆ సమయానికి రాలేదు అనేది వార్త. తర్వాత వారి గురించి విచారిస్తే వారు ఎక్కడా కనపడలేదు అనేది వార్త. సో పోలీసు వారి పరిభాషలో చెప్పాలంటే పారిపోయినట్లుగా లెక్క, అంటే అబ్స్కాండింగ్ అంటాం. కోర్టు భాషలో కూడా దాన్ని అబ్స్కాండింగ్ అంటారు. సో ప్రస్తుతానికి పరిస్థితి పేరు నాని గారిది. ఇంకా మరి ఇతర విషయాలు అంటే ఏంటి తప్పు ఒప్పుకున్నట్టు ఆయన ఎందుకు అంటారు? అంటే బెయిల్ మూచేద్దామనా, అరెస్ట్ చేస్తారని? తప్పు అంటే మా లీగల్ పరిభాషలో చెప్పాలంటే పారిపోవడం అంటే తప్పు ఒప్పుకోవడం కింద కాదు. లీగల్ గా ఉన్న రైట్స్ ని అవైల్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం. వాళ్ళకి కానీ ఆ లీగల్ రెమెడీస్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే అది వచ్చిందనుకోండి, అప్పుడు హాజరవుతారు కోర్టు ముందుకి. ఓకే, అది వచ్చే వరకు కొంతకాలం వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసము, అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం కోసం కొన్నాళ్ళు కనపడకుండా పోతారు. చిట్టుబాబు గారు మీది లైటింగ్, చిట్టుబాబు గారు ఒక్క నిమిషం అండి. చిట్టుబాబు గారు మీది లైటింగ్ కంప్లీట్గా డల్ అయిపోయింది. మీరు ఆ ఫేస్కి ఆపోజిట్లో పెట్టుకోండి, మా లైట్కి ఆపోజిట్లో మీరు సెట్ చేసుకోండి. నేను అంతలోకి వీళ్ళతో మాట్లాడొస్తాను. మాట్లాడండి శాంతి ప్రసాద్ గారు. అది సహజంగా జరిగే ప్రక్రియ తప్ప అందులో పెద్ద విశేషం ఇంత అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ముద్దాయిలు అనేవాళ్ళు వాళ్ళకు అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగానే పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, పోలీసులు అందుబాటులో రాకుండా ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అనుకూలమైన రిలీఫ్ కోర్టు నుంచి వచ్చింది అనుకున్నప్పుడు ఆ రిలీఫ్ కాగితం తీసుకొని వచ్చి పోలీసుల ముందు హాజరవటం చేస్తారు. ఓకే, నారాయణమూర్తి గారు ఏంటి పేరు నాని గారు పారిపోయారా? శాంతి ప్రసాద్ గారు చెప్పారు.